బాగుంది, చాలా బాగుంది. నీకేమైనా బుద్ధి ఉందా? ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా? అది పెళ్ళైన తొలిరాత్రి. మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు. చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా? నువ్వేమో విష్ణుమూర్తివా? నన్ను లేపచ్చు కదా. మా ఫ్రెండ్ పిలిచింది నన్ను, వెళ్ళింది నేను. మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది. రాధా, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వి కావు, ఆడదానివి, ఒక ఇంటి ఇల్లాలివి, మొగుడు చాటి పెళ్ళాలివి. ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా, చెమట లెక్క తీస్తా, పేగులు తోడేస్తా. విజయశాంతిలో స్టంట్ చేస్తావా? ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గతేంటి? గోపాలం, పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నావు, తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నావు. సరి సరి స్వామి, మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా? మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే. అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాను నాయన. అవును రాధా, అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేదా. ఓహో, మా బావ మీలాగా నీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్క మొగుడా, అత్త కొడుకా? అన్నట్టు నీకు అక్కలు లేరుగా? ఊ అంటే ఉన్నట్టా లేనట? ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్విచ్చినట్ట? చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒకవేళ పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట? నట్టు లేదు బొట్టు లేదు, పొండి. రాక్షసి, అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా? శోభన పెళ్లి కొడక. ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ. పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపాయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట. మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ. గుమస్తా కబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత దాపు సరుగుంటే ఇంక మన వకీల అమ్మగారు ఎంత సేప అవసుకుంటుందో, ఖర్చు అవుద్ది మరి. అయితే నువ్వు పని చూడ ముందు. ఓర్ రాబా. గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి? అమ్మగారు మీరెవరు? నా పేరు అట్టగాడు ధర్మారావు అండి. గిట్టిన వాళ్ళందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి? కూకోండి కూకోండి కూకోండి. ఈ పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాద్యాల కోసం 5 ఎకరాల మాగాని 2 మేడలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి? ఏంట్రాడు అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారిది మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథ్ గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్లారండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. సీర్నవుకుని ఆయన ముక్కుసుడి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టానికి ఆడ దగ్గర పెట్టారండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్ప ఇదండి.
సాఫ్ట్ ఎన్నలాగా అమ్మగారు ఉన్నారండి? కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. మీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి, ఈ ఎండిపోయిన కంద పిల్లక ఎలకలాగా ఉంది కానీ ఏనుగంత కేసు. ఆహా, ఈ సేలో ఈ కంద నాటారండి. అది తీగపాకి పక్కోడి సేలో దుంప దిగిందండి. ఆరికి తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. 6 సేలో దుంప 6 కోసుకుంటే తప్పేంటి? సీనారిదేనండి, కానీ నాటింది మన సేలో కదా. అయినా దుంప 6 సేలో కాసింది కదా. 6 సేలో కాసింది కానీ మన సేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాట పెరిగి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరు కర్రీసిరారండి, ఆరికి కాలు ఇరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే ఈరిదే తప్పు. అయ్యుండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదండి, తీర్పుకి తిరిగి ఉండదు. కాలు ఎరగొట్టింది ఈరేని తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరి కమిషన్, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక. నర్రబాబు ఇలా రండి. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు! పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము, అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తాడు. దీంట్లో తేడా ఏముంది? దేవుడికే కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరెవరు స్వామి? కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని. అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐఆమ్ ఆల్ ఇన్ ఆల్. మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర 100 కేసే కదా, 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డామంటే భస్మం అయిపోతాం. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి భయానా ఇది? ఎంత? 200. 200? ఆ. ఒరేయ్, ఇదిగో 400. ఎందుకు? ఇషారకు భయాన్ని ఇవ్వాలి. ఇదిగో నాయన, నీ 200 నువ్వు ఉంచుకో. అదేంటది? ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నడవరా. అటు కాదు, ఇటు. ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా, ఆ క్లయింట్ పచ్చి రౌడీ గోండా. రౌడీలు గుండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళొచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? ఏ నువ్వు లాయర్వి కాదు కదా, ఏ లా పరీక్ష రాయలేదు కదా. ఏ ఫీజు కట్టలేదు కదా. భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళ్తున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్టా ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిట్యూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్. ఎక్స్ క్యాపిటో రెస్ జుడికటా. One suit and one decision is enough for any single dispute. Very good. And దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? Oh my God! టైం 11. ఇంకొక 4 పేజీలుందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణ చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30కి అలారం పెడతాను,
పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు విద్యాభ్యాస్తుంది. చదువు చాలించు పంచ కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో.